ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు ఇసుకపాలెం పాలెంకు సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగిందనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆளுநர் பத்தி ஒரு பத்தினா சொல்லு ஒரு லட்சம் போறோம் నేను మన ముంచర్ వేసింది పౌన్లే కాంక్రీట్ మొత్తం కూడా ప్యాకేజ్ కూడా పౌన్లే 4 నుంచి దీని తర్వాత 3 మన పోసింగలన్నా కొత్త నుంచి వేసి తర్వాత 3 మన పోసింగలన్నా అది ఓకే ఉన్న 3 మంది నా రాయగలు అనిపించారా మంచి 3 మంది నా రాయగలు నేరుగా నాతో ఫోన్లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోటును పక్కకు తీసుకెళ్తున్నామని చెప్పాడు. పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన 4గురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పినని అన్నాడు అని చెప్పి స్పష్టతనిచ్చాడు పాపం ఆ కాపు. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్రకోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులను మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే అందరం బళ్ళే, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను దొంగతనంగా పంపించి ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ చాలు నీ కాల్ డేటా పాప తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇంత దూరం పడ్డాను. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలు, ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తాడు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పి. దానికి అంత పెద్ద అంటే ఈయనేదో పెద్ద అసలు ఏమీ సంబంధం లేనట్టు చేసేది ఏంటి, వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారుల పెద్దల చేత, ఆ కాపు చేత, మరలా ఈరోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నెప వాళ్ళ మీద, ఇంకొక నిర్ణయం వేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని లోబరుచుకొని, వాళ్ళకి జగడాలు పెట్టి, మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు చుచ్చి రేపి మరలా ఈరోజు మాకేమి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీ వ్యవహారశైలి ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా ఏదో జరిగింది, ఆ బోట్లు మరలా తీసుకొచ్చి అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎట్ట జరిగింది, మేము కొంత సమాచారం సేకరించాం, ఎవరి మీద నిందలు మోపాలని కాదు. మీరు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీకు చెప్తున్నాడు, బిఎంఆర్కి చెప్తున్నాడు,
పైనుంచి తమిళనాడు ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వదలమంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఆ బోట్లు వదలాలా, ఆ బోట్లు వదలాలి అని అంటే వాళ్ళు పట్టుదలలో ఉన్నారు, మా బోట్లే మాకు కావాలా, మీరు తీసిచ్చినా మాకొద్దు, మా దగ్గర వాళ్ళు మా బోటుని దౌర్జన్యంగా ఆపుకున్నారు కాబట్టి మాకు ప్రిస్టేజీ, మా బోట్లు మాకు తిరిగి రావాలా అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కి తలొగ్గి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చిన రోజు ఆయన చూసి ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పనంటే వెంటనే దానికి సంబంధించి కోలూరు రవీంద్ర రావడం, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టడం, మమ్మల్ని తిట్టడం, దాని మీద జువలదిన ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడటం, తీరా తంతు చూస్తే ఆ బోటును ఏ విధంగా ఒడిపించాలనేటువంటి దాని మీద మీరందరూ కూర్చొని వ్యూహరచన చేసి కలెక్టరేట్ దానికి సంబంధించినటువంటి జిల్లాలో అధికారానికి సంబంధించి ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్లో ఈ కుట్రకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసి దాన్ని తీసుకెళ్లి ఈరోజు మీరు దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే కావలి సిఐ మీద డిఎస్పీల మీద మాకు అనుమానం ఉందని చెప్పి మత్స్యకారులు మాట్లాడారు. మొన్న వచ్చినప్పుడు కూడా మత్స్యకారులు మాట్లాడారు. మాట్లాడితే ఆ సిఐ ఏమన్నాడు, వాళ్ళందరి ముందు మత్స్యకారుల ముందు, లోకేష్ వస్తున్నాడు అడ్డం అని చెప్పి పక్కన పెట్టమన్నాం సార్ అన్నాడు. ఆయన ఏమన్నా సముద్ర మార్గంలో వచ్చాడా, ఆయన ఏమన్నా ఓడెక్కి వచ్చాడా, ఆయన వచ్చింది రోడ్డు మీద కదా, రోడ్డు మీద వచ్చే లోకేష్కి సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లకి సంబంధం ఏమన్నా ఉందా అంటే దానికి సమాధానం చెప్పలే. అంటే మీరు చేసినటువంటి కుట్ర ఏంది, స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆశ చూపారు, వాళ్ళని ప్రలోభ పెట్టారు, ఆ తర్వాత ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతుంటే దాని మీద పోలీసుల చేత హెచ్చరికలు చేయించారు, సిఐ రంగప్రవేశం చేశాడు, ముందు అక్కడ ఉన్నటువంటి బోర్లు అక్కడ ఉన్నటువంటి బోట్లని ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, గేర్ బాక్స్ మార్చారు, ఆయిల్ మార్చారు, డీజిల్ నింపారు, అయినా ఇవి పోతాయా పోవా, కాబట్టి ట్రయల్ చూడాలా, ట్రయల్ చూడాలంటే ఏంది, లోకేష్ వచ్చినప్పుడు బోట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి ముందు వాటిని తీస్తే అవి సరిగ్గా పోతాయా లేదనేటువంటి టెస్ట్ చేయడానికి మీరు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం పెట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, మనం ఏ రాత్రైనా ఉడాయించవచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత బోట్లకు సంబంధించినటువంటి తమిళ జాలర్లు మీరు వాటిని ఒక్క రాత్రి వీళ్ళందరినీ లోపరుచుకొని అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ల దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వీళ్ళని మత్స్యకారులు వెళ్ళి మేము బోట్లు చూస్తామంటే మీరు రావడానికి లేదంటారా, కానిస్టేబుల్ దగ్గరుండి పోలీసులు ఆ బోట్ని వాళ్ళకి పంపిస్తారా, ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టం ఏదన్నా ఉందా? ఈరోజు మేము అడుగుతున్నాం, పోలీసులు గ్రామాలు తిరుగుతున్నారు, గ్రామాలు తిరిగి నిన్న మొత్తం ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, ఇందుకూరుపేట గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు, ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు, మీరు ఎవరన్నా దీనిలో జోక్యం చేసుకుంటే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందంటే దొంగ కేసులు పెడతాం మేము. అంటే మత్స్యకారులకేం స్వేచ్ఛ లేదు, మత్స్యకారులకేం స్వతంత్రం లేదు, మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మొన్న జువల దిన కార్యక్రమానికి ఇచ్చాం. ఎస్, అందరం ఈరోజు కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి దశాబ్దాల మత్స్యకారుల కళ ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఫిషింగ్ హార్బర్ ఉండాలి అని ఎవరు పట్టించుకోలే, అందరూ శంకుస్థాపనలు చేయడం, మేము మంజూరు చేశామని చెప్పడం, వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు, దానికి సంబంధించినటువంటి రిబ్బన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికీ దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులు ఇచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావాలా, మత్స్యకారులు అంటేనే మీకు ఏ స్వభావం ఉంది, మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిలక పలుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చెలో జువలదిన్నెకు వెళ్ళి అక్కడ అయ్యా మీరు మత్స్యకారులకు కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే వాళ్ళకి ఇస్తే రేపు అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వాళ్ళ ప్రయోగాలు చేస్తారు డిఫెన్స్కి సంబంధించి, ఆ ప్రయోగాల వల్ల చేపలు చనిపోతాయి, మత్స్య సంపదను కోల్పోతారు, దానితో పాటు కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార కుటుంబాలు అనుభవించలేరు, వెళ్ళే వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా, డిఫెన్స్ అంటే మామూలుగా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేరు. ఈరోజు మీరు 30 ఎకరాలు దారాదత్తం చేశారు 79 ఎకరాల్లో. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు 150 ఎకరాలు ఇస్తాం వీళ్ళకి అన్నాడు. అంటే ఉన్నటువంటి 79 ఎకరాలలో మీరు 30 ఎకరాలు ఇప్పుడు ఇచ్చి 150 ఎకరాలు ఇస్తామని ఇప్పటికే కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి మిగతా తీర ప్రాంతం ఫిషింగ్ హార్బర్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు మత్స్యకారులు పోయి వాళ్ళ ముందు చేతులు కొట్టుకొని నిలబడాలన్నట్టుగా మీ విధానాలుంటే దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకొచ్చి
తోటపల్లి గూడూరులో ఉన్నటువంటి ఆ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి కాపుల్ని, ముత్తుకూరులో ఉన్నటువంటి కాపుల్ని, నేటూరు ముత్తుకూరు అదే కృష్ణపట్నంలో ఉండేటువంటి వాళ్ళని, కోడూరులో ఉన్నటువంటి వాళ్ళని కాపులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ. ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్టులే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండరు. మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం. మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆషామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐలకి తెలిసినట్ల. పాత వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎట్లుంటుందో మత్స్యకారుల దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్ళి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడనే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం ఉండి పిలిచాను నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉండి ఆ ప్రాంత మత్స్యకారులను పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత కాస్తా, వంత పడతా, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే, మీరు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే, మత్స్యకారుల పాపం ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకొచ్చి అప్పచెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ లోకేష్కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన చెప్పినటువంటి పేర్లన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ మత్స్యకారులకు సంబంధించి మామూలు నాయకులు కాదు, రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత నాయకులు కాదు. అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు, గతంలో ఆఫ్కాప్ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా పెద్ద పెద్ద పోస్టులు. దేనికి? మత్స్యకారులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునేదానికే. మేము ఈరోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చినటువంటి మత్స్యకారుల ఆవేదనను అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారు కుటుంబాలతో సరిపి మత్స్యకారు సోదరులతో కలిసి మీరు ఏదైతే బోట్లు ఇక్కడి నుంచి అపహరించుకుని వెళ్ళారో, ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, లోకేష్ బాధ్యత, కోలు రవీంద్ర బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా ఎస్పీ గారి బాధ్యత. మీరు మరలా వెళ్ళి అక్కడ ఆ బోట్లు ఎక్కడైతే ఉండో వాటిని సీజ్ చేసి మరలా తరలించి యథాస్థానంలో పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతాయనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తాం.